దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి ఈ నూతన ఆదివారపు ఆరాధనకి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. పిల్లలు మన ఈ ఆదివారం ఆరాధన చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనుకున్నాం. అయితే 8వ తారీఖు నుంచి సడలింపు ఇచ్చారు. 7వ తారీఖు కాబట్టి ఈరోజు మరి ఆరాధన చేయకూడదు. మరి ఇన్ని వారాలు లాక్డౌన్ మనం క్రమం తప్పకుండా పాటించాం. ఎక్కడ మనం ప్రార్థన పెట్టలేదు, ఏ ఇంట్లో కానీ ఎక్కడ కానీ ఎటువంటి ప్రార్థనలు నిర్వహించలేదు. సో చివరిగా ఇది కూడా మనం పాటించి వచ్చే వారం నుంచి అనగా 14వ తారీఖు ఆదివారం నుంచి మనం ఆరాధన ప్రారంభించుకుందాం. ఈ చివరి ఆదివారం కూడా మరి లైవ్లోనే చూడాలని మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం. ఆరాధన మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మీరందరూ మీ గృహాల్లోనే ఈ వారం కూడా ఆరాధన చేయాలి. కాబట్టి మాతో కలిసి ఏకీపించండి. మీ అందరూ ప్రార్థన పూర్వకంగా ఈ కార్యక్రమాన్ని వీక్షించవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమల ప్రభా, నీకు వందనాలు స్తోత్రాలు. నేను మరొకసారి నూతన ఆదివారంలో ప్రభా ప్రార్థించడానికి కృప చూపించిన వందనాలు. ఈ ఆరాధనలో వీక్షిస్తున్న ప్రజలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ముఖ్యంగా ఇప్పుడు తండ్రి మా సంఘస్థులు ఎక్కడెక్కడైతే ఉన్నారో వారి వారి గృహాల నుంచి ఆరాధనలు పాల్గొని చూడగా ప్రభా వారికి రావాల్సిన దీవెనటువంటి ప్రభా ఆరాధనలో ప్రభా మీరు మాతో ఉండి నడిపించండి. పాటలు వాక్యంలో సమస్తములు మీరు నడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, ఈ ఆరాధన ద్వారా కేవలం మీరు మాత్రమే మహిమ పొంది వీక్షిస్తున్న బిడ్డలకు నేను ఆరాధనలో ఏకీపించిన వారందరినీ మీరు ఆశీర్వదించమని మీకే మనం చేస్తూ వేరే ఆరాధన ద్వారా స్తుతి పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాను ప్రభు తండ్రి. ఆమేన్. పాటలు ప్రారంభిద్దాం. మన మధ్యలో ఉన్న దేవుని పిల్లలు పాటలు పాడతారు, స్తుతి ఆరాధన చేస్తారు. కాబట్టి పాటలు మాతో కలిసి ఏకీపించవలసిందిగా మనం చేస్తున్నాం. పాట పాడేవారు పాడతారు. హల్లెలూయా. సర్వఘనతలు నీకే ప్రభు, సర్వ మహిమలు నీకే ప్రభు, సర్వఘనతలు నీకే ప్రభు, సర్వ మహిమలు నీకే ప్రభు, సర్వకాలము సన్నుతించెదను, సర్వస్తుతులు నీకే ప్రభు, నీకే ప్రభు, సర్వఘనతలు నీకే ప్రభు, సర్వ మహిమలు నీకే ప్రభు, సర్వఘనతలు నీకే ప్రభు, సర్వ మహిమలు నీకే ప్రభు. దారి తప్పిన నాకు నీవు మహిమదాయకుడవు,
యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నీ బ్రతుకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నీ బ్రతుకలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నీ బ్రతుకలేనయ్యా.
ఆరాధన చేసుకుందాం. ఇంతవరకు పాటల్లో దేవుడు మనం నడిపించారు. స్తుతి ఆరాధన చేద్దాం. మన మోజెస్ మనల్ని ఆరాధనలో నడిపిస్తాడు. ఆరాధన చేసుకుందాం. అందరూ మీ గృహాల్లో వచ్చి ఏకీపించండి. చర్చిలో ఎలాగైతే ఆరాధన చేస్తారో అలాగే మీరు కూర్చున్న స్థలంలో కూడా అలాగే ఆరాధనలో ఏకీపించాల్సిందిగా మనం చేస్తాం. రైట్. ప్రైజ్ లార్డ్, థ్యాంక్ యూ మాస్టర్. ఇప్పటి వరకు ఇక ఆరాధన పాటల్లో ఆయన మహిమపరిచాం. ఈ సమయంలో కొద్ది నిమిషాలు ఆయన ఆరాధిద్దాం. దేవుడు మనకిచ్చిన సమయాన్ని బట్టి ఆయనకి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ మన పూర్ణ మనసుతో మన పూర్ణ ఆత్మతో మనము ఎక్కడున్నప్పటికీ ఆయనని పూర్ణ మనసుతో ఆరాధిద్దాం. రెండు చేతుల పైకెత్తి యేసయ్యా 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 యేసయ్యా. చెప్దామా? దేశము లోకమంతా ఏ పరిస్థితులు ఉన్నప్పటికీ మనము సదాకాలము ఆయనతో ఉండాలి. ఆయన నీకు నాకు మన కుటుంబానికి ఏ కీడు లేకుండా ప్రతి క్షణము ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. కనుక హృదయపూర్వకంగా ఈ మాటలు చెప్దాం. యేసయ్యా 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 యేసయ్యా. సదాకాలము నీతోనే జీవించేదను యేసయ్యా. సదాకాలము నీతోనే జీవించేదను యేసయ్యా. సదాకాలము నీతోనే జీవించేదను యేసయ్యా. సదాకాలము నీతోనే జీవించేదను యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. పాపాల ఊబిలో పడియున్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. పాపాల ఊబిలో పడియున్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా. రెండు చేతులు
యేసయ్యా సదాకాలము నీతోనే జీవించేదను యేసయ్యా 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 కన్నా తల్లి చేర్చునట్టు నన్ను చేర్చిన ప్రియుడు కన్నా తల్లి చేర్చునట్టు నన్ను చేర్చిన ప్రియుడు హల్లెలూయా 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 కన్నా తల్లి చేర్చునట్టు నన్ను చేర్చిన ప్రియుడు కన్నా తల్లి చేర్చునట్టు నన్ను చేర్చిన ప్రియుడు అవును ఆయన కన్న తల్లి చేర్చినట్లుగా మనం చేర్చే దేవుడు ఆయన ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ మనము ఆయన మర్చిపోయినా ఆయన మనల్ని విడవని ఎడబాయిన దేవుడు దేవాని నామం అత్యున్నతమైన నామం నువ్వేమో ఘన విజయం ఈ భూమిలో దేవాని నామం అత్యున్నతమైన నామం దయచేయుము ఘన విజయం ఈ భూమిలో నన్నెన్నడు విడువనిది నన్నెన్నడు ఎడబాయనిది నన్నెన్నడు విడువనిది నన్నెన్నడు ఎడబాయనిది నీ నామం నన్నెన్నడు విడువనిది నన్నెన్నడు మరువనిది నన్నెన్నడు ఎడబాయనిది నీ నామం నన్నెన్నడు విడువనిది నన్నెన్నడు మరువనిది నన్నెన్నడు ఎడబాయనిది నీ నామం నన్నెన్నడు విడువనిది నన్నెన్నడు మరువనిది నన్నెన్నడు మరువనిది నీ నామం యేసయ్యా నీ నామము ఎన్నటికీ విడువనిదయ్యా ఓ యేసయ్యా 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 హృదయపూర్వకంగానే యేసయ్యా 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 యేసయ్యా
ఒక్కసారిగా ఈ మాటలతో ఆయన్ని పొగుడుదాం. కన్నా తల్లి చేర్చునట్లు నన్ను చేర్చిన ప్రియుడు, కన్నా తల్లి చేర్చునట్లు నన్ను చేర్చిన ప్రియుడు. ప్రార్థన చేస్తున్నాను. స్తోత్రముల తండ్రి, మహానీయుడ, మహాపరిశుద్ధుడానికి వందనాలు ప్రభువా. గడిచిపోతున్న తండ్రి నేను పర్వతాలను కొన్నింటి వరకు నిజమైన కృపలో వ్యాపారాలను భద్రపరిచి కాపాడకు వందనాలు ప్రభువా. ఇంతవరకు పాటలు విన్నారు ప్రభా, నీకు వందనాలు. స్థుతి ఆరాధనలు విన్నారు అయినా నీకు వందనాలు, స్థుతి స్తోత్రాలు ప్రభా తండ్రి. ఈ యొక్క లైవ్లో ఎంతమంది ఎత్తలు వీక్షిస్తున్నారు ప్రభా తండ్రి అయినా ప్రతి ఒక్కటి దీవించండి, ఆశీర్వదించండి ప్రభా, నీకు వందనాలు. ఇప్పుడు మీద ఆశక్తుల వాక్యంలో కూడా మీరు ఉండండి ప్రభా, నీకు వందనాలు. ఇక వాక్యం చెప్తుండగా ప్రభా తండ్రి మీ ఆత్మ చేత మీద ఆశని అభిషేకించండి ప్రభా, నీకు వందనాలు ప్రభా. ఇంటిలో వారికి దేవుని ఆశీర్వాదము మీరు దయచేయండి ప్రభా, మీకు వందనాలు. మీ యొక్క భయంకర దినములు ఉన్నాక ఇక ప్రభా మా రాష్ట్రాన్ని మా దేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నాడైనా ఇక కరోనా వైరస్ నుంచి దూరపరిచి ప్రభానైనా అతనికి గొప్పగా స్వస్థత విడుదల మా యొక్క రాష్ట్రాన్ని దేశానికి మీరు ఇవ్వండి ప్రభా, నీకు వందనాలు. ఈ సమయంలో ప్రభా తండ్రినైనా ఇక ఆరాధన మీరు ఉండండి ప్రభా, నీకు వందనాలు ప్రభా. అయ్యా ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని దీవించండి, ఆస్వాదించండి ప్రభా. ఎవరి పరిస్థితులు ఉన్నారు ప్రభా, వారి యొక్క పరిస్థితులన్నీ చక్కదిద్దండి ప్రభా, నీకు వందనాలు. అయ్యా తన యొక్క మార్గాల ద్వారా మీరు తెచ్చి వారిని దీవించి ఆస్వాదించండి ప్రభానైనా. ఈ సమయంలో యొక్క ప్రార్థన పాసలను చేర్చుకోమని మా ప్రభుని శ్రీకృష్ణ నడుచున్న పరమ తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తన భాగం చదువుకుందాం. ఈ ఉదయకాల సమయంలో దైవ ధ్యానం కొరకు కీర్తనలు ధ్యానం చేద్దాం. 93వ కీర్తన చదువుకుందాం. 93వ కీర్తన బైబిల్ వారందరూ తీసుకొని ఇక్కడ చదువుతుండగా దాన్ని చూడాలని మనం చేస్తాం. 93వ కీర్తన. ఈ సమయంలో కీర్తన చదువుకున్నామండి. 93వ కీర్తన. యెహోవా రాజ్యం చేయించినాడు, ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించినాడు. యెహోవా బలము ధరించి బలముతో నడుము పట్టుకొని ఉన్నాడు. కదలకుండినట్లు భూలోకము స్థిరపరచబడి ఉన్నది. పురాతన కాలము నుండి నీ సింహాసనం స్థిరమాయను. సదాకాలం ఉన్నవాడు నీవే. వరదలు ఎలుగెత్తెను, యెహోవా వరదలు ఎలుగెత్తెను. వరదలు తమ అలను హోరెత్తినట్లు చేయుచున్నవి. విస్తార జలముల ఘోషల కంటేను, బలమైన సముద్ర తరంగముల ఘోషల కంటేను ఆకాశమంది యెహోవా బలిష్ఠుడు. నీ శాసనములు ఎన్నడూ తప్పిపోవు. యెహోవా ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరముల కనుకులము. దేవుని పరిశుద్ధ వాక్యము దీవించబడును కాక. ఈ సమయంలో ప్రత్యేకమైన పాట విందాం. ఏ పార్టీ వాడనయ్యా అనే పాటని మనం విందాం. ఆ తర్వాత వాక్యంలో పడదాం. ఏ పాటి వాడనయా నన్నెంతగా హెచ్చించుటకు, నేనెంతటి వాడనయా నాపై కృప చూపుటకు. ఏ పాటి వాడనయా నన్నెంతగా హెచ్చించుటకు, నేనెంతటి వాడనయా నాపై కృప చూపుటకు. నా దోషము భరించి నా పాపము క్షమించి నన్ను నీలా మార్చుటకు కలువరిలో మరణించి ప్రేమించే ప్రేమా
కష్టాల కడలిలో కన్నీటిలో ఎలలో నా తోడు నిలిచావు, నన్నాదరించావు. కష్టాల కడలిలో కన్నీటిలో ఎలలో నా తోడు నిలిచావు, నన్నాదరించావు. అందరూ నన్ను విడచినను నన్ను విడువని యేసయ్యా, విడువను ఎడబాయనని నా తోడై నిలిచితివా. ప్రేమించే ప్రేమామయుడా, నీ ప్రేమకు పరిమితులేవి. కృప చూపు కృపగల దేవా, నీ కృపకు సాటి ఏది. ఏ పాటి వాడనయా నన్నెంతగా హెచ్చించుటకు, నేనెంతటి వాడనయా నాపై కృప చూపుటకు. ఏ పాటి వాడనయా నీ ప్రేమను మరువలేనయ్యా, నీ సాక్షిగా బ్రతికెదనే సయ్య. నీ నుండిన నీ కృపను ప్రకటింతును బ్రతుకంతా. నీ ప్రేమను మరువనులేనయ్యా, నీ సాక్షిగా బ్రతికెదయే సయ్య. నీ నుండిన నీ కృపను ప్రకటింతును బ్రతుకంతా. నేనుందిన ఈ జయము నీవిచ్చినదేనయ్యా, నీవిచ్చిన జీవముకై స్తోత్రము యేసయ్యా. ప్రేమించే ప్రేమామయుడా, నీ ప్రేమకు పరిమితులేవి. కృప చూపు కృపగల దేవా, నీ కృపకు సాటి ఏది. ఏ పాటి వాడనయా నన్నెంతగా హెచ్చించుటకు, నేనెంతటి వాడనయా నాపై కృప చూపుటకు. ఏ పాటి వాడనయా నన్నెంతగా హెచ్చించు, నేనెంతటి వాడనయా నాపై కృప చూపుటకు. నా దోషము భరించి నా పాపము క్షమించి నన్ను నీలా మార్చుటకు కలువరిలో మరణించి. ప్రేమించే ప్రేమామయుడా, నీ ప్రేమకు పరిమితులేవి. కృప చూపు కృపగల దేవా, నీ కృపకు ఏది. వాక్యం విందాం. ఇంతవరకు దేవుడు పాటలలో స్తుతి ఆరాధనలో మనం నడిపించారు.
వాక్యం వినే సమయం, వాక్యంలోనికి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలోంచి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించగా దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి ముందుకు వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలోంచి కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనాన్ని నేను చదువుతున్నాను, ఆలకించండి. లేకపోతే బైబిల్ ఉన్నవారు చూడండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నాను. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి. ప్రియదేవుని బిడ్డలారా, ఈ వాక్యంలో మనం చూసినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలోంచి యాత్ర ప్రారంభించి కనానుకు వెళ్ళాలి. దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, పాలు తేనెలు ప్రవహించు కనాను దేశానికి నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తానని చెప్పి దేవుడు వారికి వాగ్దానం ఇచ్చాడు. సో ఆ వాగ్దానం ప్రకారంగా దేవుడు ఆ ఐగుప్తు బానిసత్వంలోంచి వారిని విడిపించి మోషే ద్వారా వారిని కానానుకు నడిపించాడు. ఇప్పుడు మీరు గమనించండి, ఐగుప్తులో ప్రారంభించినటువంటి యాత్ర కానానులో ముగియాలి. కానీ వీరు మార్గ మధ్యలోనే దాదాపుగా 40 ఏళ్ళు పట్టింది వారు ఐగుప్తు నుంచి కానానుకు వెళ్ళటానికి. సో వీళ్ళు ఈ 40 సంవత్సరాలు చివరికి వెళ్ళారు. అయితే వారిలో మనం చూసినప్పుడు 5 లక్షల కాల్బలము, 6 లక్షల కాల్బలం అక్కడ మనం చూస్తాం. మొత్తం ఇశ్రాయేల్ ప్రజల జనాంగం అంతా కూడా లక్షల సంఖ్యలో వారు ప్రయాణమై వారు వెళ్ళారు. అయితే వారిలోనట మనం చదువుకున్న లేఖన భాగంలో వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి. ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు. అంటే దాని అర్థం ఏంటంటే, తక్కువ మంది మాత్రమే దేవునికి ఇష్టలుగా ఉన్నారు, ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు. వారందరూ ఇశ్రాయేలు ప్రజలే, దేవుని బిడ్డలే, అబ్రహాము సంతానమే. అయితే వారిలో ఎక్కువ మంది ఆ దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు, ఇష్టమైన వారుగా జీవించలేకపోయారు. బహు తక్కువ మంది మాత్రమే దేవునికి ఇష్టలుగా జీవించారు. వారే కనానులోనికి వెళ్ళారు. ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు కనుక వారందరూ అరణ్యములో సంహరింపబడిరి, అంటే చంపబడిరి అని మన వాక్యంలో చూస్తున్నాం. అరణ్యంలోనే చచ్చిపోయారు. కారణం ఏంటంటే వారు దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు. ఈరోజు గమనించండి దేవుని బిడ్డారా, భూలోకం అనే ఐగుప్తు నుంచి కానాను దేశం, పరలోకం అనే కానాను దేశానికి ఈరోజు మన యాత్ర కొనసాగుతూ ఉంది. వారి యాత్ర 40 సంవత్సరాలకు అయితే మన యాత్ర 40, 30, 50, 60 మన యాత్ర కొనసాగుతూ ఉంది. అయితే గమనించండి, ఈ యాత్ర చేస్తున్న మనము దేవునికి ఇష్టలుగా ఉండాలి. వారిలో ఎక్కువ మంది ఇష్టలుగా ఉండలేకపోయారు. అయితే వారు ఏమయ్యారు? వారందరూ అరణ్యంలోనే సంహరింపబడ్డారు. అలాగే ఈ లోకమనే అరణ్యంలో నుంచి మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఈ లోకమనే అరణ్యంలో పరమ కానానికి మనం ప్రయాణం అవుతూ ఉన్నాం. అయితే మనం దేవునికి ఇష్టలుగా ఉండాలి. ఇష్టలుగా ఉండకపోతే వారి వలె మనము కూడా మార్గ మధ్యలోనే, ఈ అరణ్యంలోనే, ఈ లోకమనే అరణ్యంలోనే సంహరింపబడతాం. ఆ పరమ కానానుకు చేరుకోలేం. వారిలో చాలామంది, ఎక్కువ మంది పాలు తేనెలు ప్రవహించు కానాను చేరలేకపోయారు, తక్కువ మంది మాత్రమే వెళ్ళారు. అలాగే ఇక్కడ కూడా మనం గమనించండి, చాలామంది యాత్ర ప్రారంభిస్తున్నారు, ప్రభువుని చాలామంది నమ్ముకుంటున్నారు, దేవుని బిడ్డలుగా అనేక మంది మార్చబడుతున్నారు. దేవుని పిల్లలుగా లక్షల సంఖ్యలో, వేలల్లో, లక్షల్లో ఇప్పుడు దేవుని పిల్లలు ఉన్నారు. అయితే వీళ్ళందరూ ఆ పరమ కానాన్ అనే పరలోక రాజ్యానికి చేరగలరా అంటే ఎక్కువ మంది చేరలేరు. మరి ఎవరు చేరుతారు పరలోకం అంటే? దేవునికి ఇష్టలుగా ఉన్నవారు మాత్రమే చేరుతారు. దేవునికి ఇష్టలుగా మనం జీవించాలి.
దేవునికి ఇష్టమైన బ్రతుకు మనం బ్రతకాలి, దేవునికి ఇష్టమైనట్లుగా మనం నడుచుకోవాలి, దేవునికి ఇష్టమైనట్లుగా మనం మాట్లాడాలి, దేవునికి ఇష్టమైన మాటలు మనం మాట్లాడాలి, దేవునికి ఇష్టమైన నడత మనం నడుచుకోవాలి, దేవునికి ఇష్టమైన రీతిలో మనం జీవించాలి. అలా దేవునికి ఇష్టమైన రీతిలో మనం జీవించకపోతే ఈ అరణ్యములోనే, ఈ లోకమనే అరణ్యములోనే సంహరింపబడతాం. ఆ పరమ కానాను, పరలోక రాజ్యాన్ని మనం పొందుకోలేం, దాన్ని మనం చేరుకోలేం. ఇక్కడే మన యాత్ర ముగిసిపోద్ది. కాబట్టి గమనించండి, దేవునికి ఇష్టమైనట్లుగా జీవిస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అలాగనే పరలోక రాజ్యాన్ని కూడా మనకి వాగ్దానం చేసిన వాగ్దాన దేశంలోనికి మనల్ని తీసుకెళ్తాడు. ఏ పరలోకం వెళ్ళాలని ఆశ కలిగి ఈ లోకంలో జీవిస్తున్నామో ఆ పరలోకాన్ని మనం పొందుకుంటాం. ఎప్పుడు అంటే దేవునికి ఇష్టలుగా జీవించినప్పుడు. మరి దేవునికి ఇష్టలుగా జీవించకపోతే గమనించండి, ఆ పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటాం ప్రియులారా. కాబట్టి ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా గమనించి దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించండి. దేవునికి ఇష్టమైన జీవితం జీవిస్తే భూమి మీద కూడా మనకి అనేకమైన ఆశీర్వాదాలు ఉంటాయి. ఈరోజు చాలామంది మనుషులకి ఇష్టలుగా ఉండాలని ఆశపడతారు, మనుషులకి ఇష్టలుగా ఉండాలని. మనుషుల దగ్గర పొగుడుతూ మనుషుల్ని అదేదంటారు కదా, బిస్కెట్ వేస్తున్నారంట కదా, మనుషులకు బిస్కెట్లు వేసి మాట్లాడుతూ ఉంటారు, మనుషుల్ని పొగుడుతూ ఉంటారు, ముఖస్తుతి చేస్తూ ఉంటారు, మనుషులకు ఇష్టమైనట్టు పనులు చేస్తూ ఉంటారు. మనుషులు మెచ్చుకోవాలని, మనుషులు మనల్ని గొప్పగా అనుకోవాలని మనుషుల కొరకు ఏవేవో కార్యాలు చేస్తూ ఉంటారు. ఈ లోకంలో బంధువుల కొరకు, స్నేహితుల కొరకు, మనుషుల కొరకు వారికి ఇష్టమైనట్లుగా, వారికి ఇష్టమైనది చేస్తే మనల్ని పొగుడుతారు, వారికి ఇష్టమైనవి చేస్తే మనల్ని ఏదో ఇస్తారు, ఏదో చేస్తారని మనం ఏం చేస్తామంటే మనుషులకు ఇష్టమైనట్లుగా మనం చేస్తూ ఉంటాం. కానీ ఈ లోకంలో గమనించండి, మనుషులకు ఇష్టమైనట్లుగా చేసినా చేయకపోయినా, నువ్వు మనుషులకు ఇష్టలుగా ఉన్నా ఉండకపోయినా దేవునికి ఇష్టమైనట్టుగా ఉండాలి, దేవునికి ఇష్టమైన పనులు చేయాలి, దేవునికి ఇష్టమైన కార్యాలు చేయాలి. బైబిల్ గ్రంథంలో మీకు ఒక వ్యక్తిని చూపిస్తాను. అపోస్తుల కార్యములు ఒకసారి చూడండి. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనాన్ని నేను చదువుతున్నాను, వినండి. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెషై కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములను నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యమిచ్చాను. ఇక్కడ దావీదు గురించి దేవుడు చెప్తున్న మాటలు, దావీదు గురించి మాట్లాడుతున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, నేను యెషై కుమారుడైన దావీదును కనుగొన్నాను, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. అతడు దేవునికి ఎంతో ఇష్టమైన వాడట, ఇష్టానుసారుడైన మనుష్యుడు. అంటే దాని అర్థం ఏంటంటే దేవునికి చాలా ఇష్టమైన వాడు అని. దేవునికి ఇష్టమైన వాడంటే గమనించండి, దేవుడు ఇష్టపడాలంటే ఏం చేయాలి? ఈ లోకంలో మనుషులు ఇష్టపడాలంటే మనుషులు వారికి కావలసిన పనులు మనం చేస్తే వాళ్ళకి ఇష్టం అవుతాం, వాళ్ళకి కావాల్సినవి మనం ఏర్పాటు చేస్తే వాళ్ళకి ఇష్టం అవుతాం, వాళ్ళకి కావలసినట్లుగా మనం నడుచుకుంటే వాళ్ళకి ఇష్టం అవుతాం. అయితే దేవునికి ఇష్టమైనట్టుగా నడుచుకోవాలి. దేవుడు ఇష్టపడాలంటే మనం ఏం చేయాలి? దేవుడు పరలోకంలో ఉంటున్నాడు, ఆయన మనల్ని చూసి ఇష్టపడాలంటే, మనం ఆయనకి ఇష్టలుగా ఉండాలంటే మనమేం చేయాలి? గమనించండి, ఇక్కడ దావీదుని చూసి దేవుడు అంటాడు, అతడు ఇష్టానుసారుడైన మనుషుడు. ఏం చేశాడో మరి? దేవునికి చాలా ఇష్టమైన వాడట. ఏం చేశాడయ్యా దావీదు దేవునికి అంత ఇష్టమైన వాడంటే? గమనించండి, దావీదు గొర్రెల కాపరిగా ఉంటూ దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తూ దేవునికి ఇష్టడుగా జీవించేవాడు, దేవునికి ఇష్టమైన పనులు చేసేవాడు. అందుకే దేవునికి ఇష్టమైన వాడైపోయాడు. దేవునికి ఇష్టమైన కార్యాలు నెరవేర్చేవాడు, దేవునికి ఇష్టమైనట్లుగా నడుచుకునేవాడు. కాబట్టి దావీదు దేవునికి ఇష్టడైపోయాడు. అతడు నా ఇష్టానుసారుడు అంటున్నాడు. ఈరోజు నీవు నేను కూడా దేవునికి ఇష్టానుసారులుగా మనం ఉండాలి. మనల్ని చూసినప్పుడు కూడా దేవుడు, పలానా సహోదరి నాకు ఇష్టమైనది, పలానా సహోదరుడు నాకు ఇష్టమైన వాడు, పలానా కుటుంబం నాకు ఇష్టమైన కుటుంబం, పలానా వ్యక్తి నాకు ఇష్టమైన వ్యక్తి అని దేవుడు మన గూర్చి కూడా ఒక సాక్ష్యం పలకాలి. లేక మన గూర్చి కూడా దేవుడు అలా చెప్పుకోవాలి.
అతడు నా ఇష్టానుసారుడు. దేవునికి ఇష్టమైనట్లుగా మనం దేవునికి ఇష్టలుగా ఉండాలంటే మనం దేవునికి ఇష్టమైన పనులు చేయాలి. ఈరోజు మనం దేవునికి అయిష్టమైన పనులు చేస్తూ, దేవునికి నచ్చని పనులు మనం చేస్తూ, ఏమండి, దేవునికి మనం దూరం అయిపోతున్నాం, ఇష్టలుగా ఉండలేకపోతున్నాం. ఏంటి దేవునికి ఇష్టమైనది? నువ్వు ప్రతిరోజు ప్రార్థన చేయడం దేవునికి ఎంతో ఇష్టమైనది. నువ్వు ప్రతిరోజు దేవుని వాక్యం చదవటం దేవునికి ఎంతో ఇష్టమైనది. నువ్వు దేవునికి ప్రతిరోజు కూడా దేవుని యొక్క సువార్తను ప్రకటించడం దేవునికి ఎంతో ఇష్టమైనది. దేవుని కొరకు పాడడం దేవునికి ఎంతో ఇష్టమైనది. దేవునికి ఒక మంచి సాక్షిగా ఉండటం దేవునికి ఇష్టమైనది. నీతిగా యథార్థముగా భక్తిగా బ్రతకడం దేవునికి ఇష్టమైనది. ఇలాంటి ఇష్టమైన పనులు, దేవునికి ఇష్టమైన పనులు మనం చేస్తున్నప్పుడు దేవుడు మనల్ని చూసి ఇష్టపడతాడు. మనల్ని చూసి ఆయన కూడా ఇష్టపడతాడు. అంతేగాని ఈరోజు దేవునికి ఇష్టమైన పనులు మనం చేయకుండా మనకిష్టమైన పనులు మనం చేసుకుంటూ, ఇది దేవునికి ఇష్టమా కాదా అని మనం ఆలోచించడం లేదు. మనకి ఏది ఇష్టమైతే అది చేసుకెళ్ళిపోతున్నాం. మనకి ఏది ఇష్టమైతే దాన్ని మనం చేసేస్తూ ఉన్నాం. ఇది దేవునికి ఇష్టమైందా కాదా అనే ఆలోచన మనం ఆలోచించట్లేదు. అందుకే మనం దేవునికి ఇష్టలుగా ఉండలేకపోతున్నాం. గమనించండి, వారిలో కొందరు దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారట. ఇప్పుడు ఆ లిస్టులోకి మనం వెళ్ళిపోతున్నాం. వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు. దేవునికి ఇష్టడుగా ఉండాలంటే చాలా కష్టమైన పని అండి అని చాలామంది అంటూ ఉంటారు. దేవునికి ఇష్టలుగా ఉండాలంటే, దేవునికి ఇష్టమైన వారుగా మనం జీవించాలంటే అది కొంచెం కష్టమైన పని అంటారు. ఓకే, కష్టమే. కానీ అది ఎవరికి కష్టం? కష్టం అనుకున్న వాళ్ళకి కష్టం. కానీ దేవునికి ఇష్టలుగా ఉండాలనుకుంటే అది చాలా సులువే. దేవునికి ఇష్టమైన పనులన్నీ మనం చేస్తుంటే దేవుడు మనల్ని చూసి ఇష్టపడతాడండి. దావీదుని ఎందుకు ఇష్టపడ్డాడంటే, దావీదు ప్రార్థన పరుడు. దినమునకు 7 మార్లు ప్రార్థన చేసేవాడు దావీదు. రోజుకు 7 సార్లు ప్రార్థన చేసే దావీదు దేవుడికి ఎందుకు ఇష్టం ఉండడు? నువ్వు చేస్తున్నావా? ఈరోజు మనం చేస్తున్నామా? దినముకు 7 మార్లు ప్రార్థన. వాక్యం చెప్తున్నా, నన్ను కూడా నేను కలుపుకుంటున్నాను. రోజుకి 7 మార్లు ప్రార్థన నేను కూడా చేయట్లే. ఏదో 2-3 సార్లు ప్రార్థన చేస్తున్నాం, లేకపోతే ఎవరైనా అవసరం కొద్దీ ప్రార్థన చేయండి అని అడిగితే వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాం. ఉదయం లేచే ప్రార్థన, లేకపోతే మధ్యాహ్నం, లేకపోతే సాయంకాలం, లేదా రాత్రి ఏదో పడుకునేటప్పుడు ప్రార్థన, ఏదో కొంచెంసేపు సమయం ఉంటే అప్పుడు ప్రార్థన తప్పితే 7 మార్లు ఖచ్చితంగా పెట్టుకొని ప్రార్థన చేస్తున్నామా? చేయట్లేదు మనం. కానీ దావీదు రోజుకి 7 మార్లు ప్రార్థన చేసేవాడట. తన ఆలోచన అంతా కూడా దేవుని గురించి ఆలోచన చేసేవాడు. తను ఎక్కడున్నా ఏం చేసినా దైవ ధ్యానమే. దేవుని గురించి, నేను చేసే ఈ పని దేవునికి నచ్చుతుందా నచ్చదా, నేను వెళ్ళే ఈ ప్రయాణంలో దేవుడు నాకు తోడై ఉండాలని చెప్పి, దేవుడు నాకు తోడుగా వస్తున్నాడా లేదని చెప్పి ఆలోచించేవాడు. ఇలా ఆయన చేసే ఉదయం లేస్తే రాత్రి పడుకునేంత వరకు దేవుని గురించి ఆలోచనే దావీదంతా. కాబట్టి దావీదు దేవునికి ఇష్టడయ్యాడు. ఈరోజు మనము కూడా దేవుని బిడ్డలారా దేవునికి ఇష్టలుగా ఉండాలి. ఇష్టలుగా ఉండాలంటే ఇష్టమైన పనులు చేయాలి. మనం దేవునికి ఏది ఇష్టమో అది చేయాలి. ఈరోజు మనం మనుషులు సంతోషపెట్టడానికి, మనుషులకి ఇష్టమైన వారుగా మనం ఉండటానికి మనుషుల కొరకు ఏవేవో చేస్తూ ఉన్నాం. భార్యకి ఇష్టడుగా ఉండటానికి భార్య కోసం ఏవో పని చేస్తారు. భర్తకి ఇష్టలుగా ఉండడానికి భర్తను సంతోషపెట్టడానికి ఏవో కార్యాలు చేస్తారు. భార్యను సంతోషపెట్టడానికి, బంధువులను సంతోషపెట్టడానికి, స్నేహితులను సంతోషపెట్టడానికి, ఇలా లోకంలో మనం వాళ్ళని వీళ్ళని సంతోషపెట్టడానికి, వాళ్ళ కోసం వీళ్ళ కోసం మనం ఏవో కార్యాలు చేస్తూ వీళ్ళకి మనం ఇష్టలుగా ఉండాలనుకుంటున్నాం తప్ప దేవునికి ఇష్టలుగా ఉండాలని మనం అనుకోవట్లేదు. కనుక ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా దేవునికి ఇష్టలుగా ఉండాలని మనం కోరుకుందాం. దేవునికి ఇష్టలుగా ఉంటే మనకు అనేకమైన దీవెనలు దేవుడు ఇస్తాడు మనకి. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు గొర్రెలు కాచుకుంటున్నటువంటి ఈ దావీదును సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఎందుకట? ఇజ్రాయెల్ని పాలించు చక్రవర్తిగా దేవుడు చేశాడు. ఎందుకట? ఆయన దేవునికి ఇష్టడుగా ఉన్నాడు కాబట్టే, దేవుని ఉద్దేశములన్నీ నెరవేరుస్తున్నాడు కాబట్టే, దేవునికి ఇష్టమైన పనులన్నీ చేస్తున్నాడు కాబట్టే గొర్రెలు కాచుకుంటున్న దావీదును తీసుకొచ్చి ఇజ్రాయెల్ని పాలించు చక్రవర్తిగా, రాజుగా దేవుడు నియమించాడు. ఈరోజు గమనించండి, మనము కూడా దేవునికి ఇష్టమైన పనులు చేస్తే, దేవునికి ఇష్టమైన బ్రతుకు మనం బ్రతికితే, దేవునికి ఇష్టమైన మాటలు మనం మాట్లాడితే, దేవునికి ఇష్టమైనట్లుగా మనం జీవిస్తే మనల్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు, మనల్ని కూడా దేవుడు దీవిస్తాడు. మీరు గమనించండి, ఇంకో మాట చదువుకుందాం పరిశుద్ధ లేఖనంలోంచి. చూడండి, కీర్తన భాగము
18వ అధ్యాయము 18వ అధ్యాయము కీర్తనలు 19వ వచనాన్ని చూడండి. కీర్తన భాగము 18వ అధ్యాయము 19వ వచనం. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను. నేను ఆయనకి ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించెను. ఈ మాటలో ఏమంటున్నాడంటే, నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించెను. ఎక్కడి నుంచి తప్పించాడు? ఈ కీర్తన స్టార్టింగ్లో మీరు చదివే ముందు ఆ 18వ అధ్యాయము పైన కొన్ని మాటలు ఉంటాయి చూడండి. ఆ పుట్నోట్లో కొన్ని మాటలు ఉంటాయి, రాయబడతాయి చూడండి. ప్రధాన గాయకునికి యెహోవా దాసుడైన దావీదు కీర్తన అని ఉంటుంది. అక్కడ కిందన మనం చూస్తే, అతని శత్రువులందరి చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి యెహోవా అతనిని తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యమును చెప్పినని అక్కడ మనం చూస్తాం. శత్రువులందరి చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి దేవుడు అతన్ని తప్పించాడట. అందుకే ఈ మాట చెప్తున్నాడు. ఏ మాట అంటున్నాడు ఈ కీర్తనలో? నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించెను. నేను ఆయనకి ఇష్టడిని, అందుకే ఆయన నన్ను తప్పించాడు. సౌలు చేతిలో నుండి అంటే అప్పుడు సౌలు రాజుగా ఉన్నాడు. దావీదు రాజు కూడా కాదు, అప్పటికి సామాన్యమైన వ్యక్తి, గొర్రెలు కాచుకునే వ్యక్తి. సో మీరు గమనించండి, అలాంటి వాణ్ణి రాజు చంపలేడా? చంపగలడు. రాజుకు అధికారం లేదా? ఉంది. రాజు పట్టుకోగలేడు అంటే పట్టుకోగలడు, చంపగలడు, అన్నీ చేయగలడు. కానీ ఎప్పుడు సౌలు దావీదును చంపాలని ప్రయత్నించినా కూడా సౌలు చేతిలో పడకుండా, సౌలు కంట పడకుండా దావీదును దేవుడు ఏం చేస్తున్నాడంటే తప్పిస్తూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్తే అక్కడ ఈ సౌలు వెంటాడుతూనే ఉన్నాడు. సౌలు వదలటం లేదు. సౌలుకి చాలా కోపం వచ్చింది దావీదు మీద. ఎందుకంటే సౌలు దావీదును చూసినప్పుడు చాలా కోపడుతున్నాడు. దావీదు గొలియాతును చంపాడు. గొలియాతును చంపగానే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దావీదును చూసి చాలా సంతోషించారు. దావీదును చాలా పొగిడారు. అందరి దృష్టిలో దావీదు హీరో అయిపోయాడు. ఎందుకంటే రాజు యుద్ధానికి వెళ్లకుండా, రాజు గొలియాతును చంపకుండా రాజనగర్లో ఉండిపోయాడు భయపడి. రాజు భయస్థుడై ఉండిపోతే దావీదు వెళ్ళి గొలియాతును చంపాడు. అది చూసి ప్రజలందరూ కూడా రాజుకి విలువ తగ్గించేశారు, దావీదుకు విలువ పెంచారు. దావీదు అక్కడ మనం చూస్తాం, యుద్ధానికి వెళ్ళొస్తుంటే రాజు సౌలేమో 1000 కొలదిగా చంపితే దావీదేమో 10,000 కొలదిగా చంపాడట జనాల్ని యుద్ధంలో. అవి చూసిన ప్రజలందరూ కూడా దావీదును కొనియాడుతూ, దావీదును పొగుడుతూ, దావీదు కొరకు చప్పట్లు కొట్టి దావీదుని మెచ్చుకుంటూ ఉన్నారు అందరూ. సౌలుకి అసూయ పుట్టుకొచ్చింది. సౌలుకి చాలా కోపం వస్తుంది దావీదు చూసినప్పుడు. అందుకు ఇక ఈ దావీదు ఉంటే ఈ ప్రజలు నన్ను సరిగా గౌరవించరు, ఈ ప్రజలు నా మాట వినరు, ఈ ప్రజలు నాకు విలువివ్వరు, నన్ను గణపరచరు. ఈ దావీదు ఉన్నంత వరకు నాకు అడ్డే, కాబట్టి దావీదుని ఎలాగైనా చంపేయాలని చెప్పి సౌలు దావీదు మీద కోపం పెట్టుకొని చంపడానికి ప్లాన్ చేసి దావీదు ఎక్కడుంటే అక్కడికి సైన్యాన్ని పంపిస్తున్నాడు, ఎక్కడుంటే అక్కడికి చంపడానికి బయలుదేరి వెళ్తున్నాడు. కానీ మీరు గమనించండి, ఒక రాజు చేతిలో నుండి, రాజు సైన్యము చేతిలో నుండి దావీదుని దేవుడు తప్పిస్తూ ఉన్నాడు. ఎక్కడ చంపాలని చూసినా కూడా అపాయములు, ఆపదలోంచి దేవుడు దావీదుని తప్పిస్తూ ఉన్నాడు. ఇంటికి భోజనానికి పిలిచి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి భోజనం వడ్డిస్తూ ఉంటే చాటు నుండి ఈటి విసిరాడట ఈ సౌలు దావీదుని చంపడానికి. చాటు నుండి అయినా దేవుడు ఏం చేశాడంటే దావీదుని తప్పించాడు. ఆ ఈటి వెళ్ళి గోడకు దిగబడింది, పక్క నుంచి సైడ్ అయిపోయింది, ఇలాగా గోడకు దిగబడింది. వెంటనే అక్కడ నుంచి పారిపోయాడు. అలా పరుగులెడుతూ ఎక్కడున్నా ఏ ప్రాంతంలో ఉన్నా, అరణ్యంలో ఉన్నా, ఎక్కడున్నా కూడా సౌలు సైన్యాన్ని పంపిస్తూ, సైన్యంతో తను వెళ్తూ ఆ దావీదుని చంపడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేశాడు. శత్రువులు పంపించాడు, శత్రువుల చేతిలో పడకుండా, సౌలు చేతిలో పడకుండా దేవుడు దావీదుని తప్పిస్తూ ఉన్నాడు.
ఎందుకు దావీదుని తప్పిస్తున్నాడు అని అంటే వాక్యంలో చెప్తున్నాడు, దావీదు అంటున్నాడు, నేను ఆయనకు ఇష్టుడను గనుక ఆయన నన్ను తప్పించెను. దావీదు దేవునికి ఇష్టుడని తను చెప్తున్నాడు, అందుకే దేవుడు నన్ను తప్పిస్తూ ఉన్నాడు. అందుకే ఈ అపాయం రాకుండా, ఏ ప్రమాదం రాకుండా, ఏ అపాయం ఆపద కలగకుండా దేవుడు నన్ను తప్పిస్తున్నాడని చెప్పి దావీదు చెప్తున్నాడు. ఈరోజు నీవు నేను కూడా దేవునికి ఇష్టలుగా ఉంటే దేవుడు మనల్ని కూడా తప్పిస్తూ ఉంటాడు. నా మట్టుకు నేను పోయిన ఏడు కిందటి సంవత్సరం ఒక భయంకరమైన ప్రమాదంలోంచి రక్షించబడ్డాను. చాలా పెద్ద ప్రమాదం అది. విజయనగరం నుంచి కారులో బయలుదేరి పాస్టమ్మ గారు నేను వస్తూ ఉన్నాం స్కార్పియో కారులో. ఉదయం వెళ్ళాం, పనులన్నీ చూసుకున్నాం. అక్కడ మనకు పరిచర్య ఉంది, అక్కడికి వెళ్ళే పనులన్నీ చూసుకొని, అక్కడ ఒక వివాహం అయితే వివాహం కూడా చూసుకొని, అక్కడ నుంచి తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు అక్కడ బయలుదేరాం. సరిగా ఎండాడ వచ్చేటప్పటికి 4:45 ఎంత అవుతుంది, 4:30-5 అవుతూ ఉంది. 4:45 ఆ టైంలో ఎండాడ సర్కిల్లా తిరుగుతున్న సమయంలో టైర్ పంచర్ అయ్యి బండి డివైడర్ని కొట్టి కారు రోడ్డు మీద 3 మొగ్గలేసింది. కారులో ఉన్నాం, కారు అంతా పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. ట్రాఫిక్ ఆగిపోయింది. ఇటు నుంచి వెళ్తున్న కారు అటు నుంచి తిరగబోయి రివర్స్లో వచ్చింది, 2 మొగ్గలు కొట్టి ట్రాఫిక్ ఆగిపోయింది. అక్కడి వరకు మొత్తం కారు అంతా ఫుల్ డ్యామేజ్. దాన్ని కనుక మీరు చూస్తే, ఆ కారుని మీరు చూస్తే ఎంత పెద్ద ప్రమాదమో మీకు తెలుస్తుంది. చూసే వాళ్ళందరూ ఇందులో ఉన్న వాళ్ళు చనిపోయి ఉంటారనుకున్నారు. పిల్లరా గమనించండి, మాకే దెబ్బలు తగలకుండా దేవుడు మమ్మల్ని ఆ ప్రమాదంలోంచి, అపాయంలోంచి తప్పించాడు. ఆ కారు ప్రమాదంలోంచి తప్పించాడు. వెంటనే అనేక మంది పాస్టర్ గారులు వచ్చారు, చూశారు. చూస్తుంటే అందరూ చచ్చిపోయి ఉండాలనుకుంటారు అందులో, ఎందుకంటే కారుని మీరు చూస్తే మీకు కూడా అలాగే అర్థమవుతుంది. అట్లాంటి పరిస్థితుల్లో ప్రభు ఏం చేశాడంటే తప్పించాడు. నేను అనుకున్నాను, నేను మనుషులకి ఇష్టలుగా ఉండకపోవచ్చు, మనుషులు కొందరు నన్ను చూసి ఏదో అనుకోవచ్చు, కోపగించుకోవచ్చు, కానీ దేవునికి నేను ఇష్టను కనుక దేవుడు నన్ను తప్పించాడు. దావీదు మాటను నేను జ్ఞాపకం చేసుకున్నాను. నేను ఆయనకి ఇష్టను కనుక ఆయన నన్ను తప్పించాడని ఆ రోజు నేను తెలుసుకున్నాను. అంటే దేవుడు నన్ను ఇష్టపడుతున్నాడు. ఇంత పెద్ద అపాయంలోంచి, దానికి ముందు 2 రోజుల ముందే ఓ భయంకరమైన ప్రమాదంలో హరికృష్ణ చనిపోయాడు కార్ యాక్సిడెంట్లోనే. ఆయన కారు కూడా స్పీడ్గా వస్తూ పల్టీ కొట్టి అందులో కారులో ఉన్న ఆయన చనిపోయాడు. ఎన్టీ రామారావు పెద్ద కుమారుడు హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ నాన్న. మీరు గమనించండి, అది జరిగిన 2 రోజుల తర్వాత ఇది జరిగింది. సేమ్ అలాగనే పల్టీ కొట్టింది కారు, 2 మొగ్గలేసింది. కానీ దేవుడు మమ్మల్ని రక్షించాడు, కాపాడాడు. నేను అప్పుడు అనుకున్నాను, నేను దేవునికి ఇష్టడిని. మనుషులకు ఇష్టమైన పనులు చేసినా చేయకపోయినా నేను దేవునికి ఇష్టమైన పని చేస్తూ ఉంటాను. కాబట్టి దేవుడు నన్ను చూసి ఇష్టపడతా ఉన్నాడు. ఈరోజు గమనించి దేవుని బిడ్డలారా, మీరు దేవునికి ఇష్టలుగా ఉంటున్నారా? ఇష్టమైన కార్యాలు చేస్తున్నారా? దేవునికి ఇష్టమైన పనులు చేస్తున్నారా? మనుషులకు ఇష్టమైన పనులు చేస్తున్నారా? మనుషులకు ఇష్టలుగా ఉన్నా ఉండకపోయినా దేవునికి ఇష్టమైన వారుగా మనం ఉండాలి. ఎందుకంటే ఆ కానాను మనం చేరుకోవాలి. కానాను చేరుకోవాలంటే దేవునికి ఇష్టలుగా మనం ఉండాలి. పరలోక రాజ్యం మనం వెళ్ళాలంటే దేవునికి ఇష్టమైన జీవితం మనం జీవించాలి. ఒకవేళ అలా జీవించకపోతే వారందరూ ఎలాగైతే అరణ్యములో మరణించారో మనము కూడా ఈ లోకమనే అరణ్యములోనే మన యాత్ర ముగిసిపోద్ది. ఆ పరమ కానానికి మనం వెళ్ళలేం. దేవునికి ఇష్టలుగా మనం జీవించాలి. ఇంకో మాట మనం చదువుకుందాం. పరిశుద్ధ లేఖనాల్లో నుంచి మత్తయి సువార్త 8వ అధ్యాయము. మత్తయి సువార్త 8వ అధ్యాయము. ఈ మాట మీకు అందరికీ తెలుసు, మరొకసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను. మత్తయి సువార్త 8వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. అందుకు ఆయన చెయ్యి చాపి వానిని ముట్టి, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. ఈ మొదటి మాట కూడా చదువుకుందాం. ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. అందుకు ఆయన నాకు ఇష్టమే, నీవు శుద్ధుడు కమ్మని ఆయన చెప్పాడు అనమాట. నీకు ఇష్టమైతే,
అని ఈయన అడుగుతున్నాడు. యేసుప్రభు వారు అంటున్నాడు, నాకు ఇష్టమే. ఆ కుష్టి వ్యాధి కలిగిన వాడు, నీకు ఇష్టమైతే అంటున్నాడు. నాకు ఇష్టమే అన్నాడు. దేవునికి ఇష్టమే. నిన్ను బాగు చేయడం దేవునికి ఇష్టమే. నిన్ను దీవించడం దేవునికి ఇష్టమే. నిన్ను స్వస్థపరచడం దేవునికి ఇష్టమే. కానీ నువ్వు దేవునికి ఇష్టమైనట్లుగా ఉంటున్నావా? నువ్వు దేవునికి ఇష్టమైన మాటలు మాట్లాడుతున్నావా? నువ్వు దేవునికి ఇష్టమైనట్లుగా బ్రతుకుతున్నావా? ఆ కుష్టి వ్యాధిని వచ్చినప్పుడు అందరూ వెళ్ళిపోతున్నారు, దూరంగా పారిపోయారు. అంటే వారికి ఎవరికి ఇష్టం లేదు. వీడంటే ఎవరికి ఇష్టం లేదు. ఎందుకంటే వ్యాధిగ్రస్తుడు అంటే ఎవరికి ఇష్టం అండి? ఎవరికి ఇష్టం లేదు. అలానే దేవుడికి కూడా ఇష్టం లేదేమో అనుకుంటున్నాడు. కానీ దేవుడు అంటాడు, యేసుప్రభు వారు అంటారు, నువ్వు నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మనగానే శుద్ధుడయ్యాడు. పిల్లలు, నువ్వు మనుషులకి ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా, అక్కడ మనుషులందరికీ ఆయన ఇష్టం లేదు. అందరూ దూరంగా వెళ్ళిపోయారు. చాలామంది జనసమూహం ఉన్నారు అక్కడ. ఆ జనసమూహం అంతా వాడు వస్తుంటే అందరూ దూరంగా పారిపోయారు. అది అంటువ్యాధేమో, అంటుకుపోద్దేమో, మనం కూడా ఆ వ్యాధిగ్రస్తులం అయిపోతామేమో అని చాలామంది దూరంగా వెళ్ళిపోయారు. కానీ మీరు గమనించండి, యేసుప్రభు వెళ్ళలేదు, అక్కడే ఉన్నారు. అక్కడే ఉంటే ఆయన దగ్గరికి వచ్చి అంటాడు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయవయ్యా అంటే, నాకు ఇష్టమే, వారిని ముట్టి నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మని పలికాడు. వెంటనే వాని కుష్టి వ్యాధి పోయింది. వాడు ఆరోగ్యవంతుడైపోయాడు. వాడు స్వస్థపరచబడ్డాడు. దేవునికి ఇష్టమైనట్లుగా ఉంటే స్వస్థత వస్తూ ఉంది. దేవునికి ఇష్టమైనట్లుగా ఉంటే అపాయములోంచి, ఆపదలోంచి దేవుడు తప్పిస్తాడు. ప్రమాదాల్లోంచి తప్పిస్తాడు. శోధనలోంచి, కష్టాల్లోంచి, ఇరుకులోంచి, ఇబ్బందులోంచి దేవుడు తప్పిస్తాడు. దావీదు చెప్పాడు, నేను ఆయనకి ఇష్టడిని కనుక ఆయనను తప్పించాడని. నువ్వు కూడా ఆయనకి ఇష్టడుగా, ఈరోజు నువ్వు కూడా ఆయనకి ఇష్టడుగా ఉంటే నిన్ను కూడా అనేకమైన వాటి నుంచి తప్పిస్తాడు. నన్ను ప్రమాదంలోంచి తప్పించాడు. నిన్ను కూడా అపాయములోంచో, ఆపదలోంచో, కష్టాల్లోంచో, సమస్యలోంచో దేవుడు నిన్ను కూడా తప్పిస్తాడు, నువ్వు దేవునికి ఇష్టమైనట్లుగా ఉంటే. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవునికి ఇష్టలుగా మనం జీవించాలి. వారిలో కొందరు దేవునికి ఇష్టలుగా జీవించలేకపోయారు. ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా జీవించలేకపోయారు. అందుకే వారందరూ అరణ్యములోనే సంహరించబడ్డారు. ఈరోజు వారిలా నీవు ఉండకూడదు, వారిలా మనం ఉండకూడదు. ఈరోజు మనము దేవునికి ఇష్టలుగా జీవించాలి. ఇంకో మాట చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలోంచి. లూకాసు వార్త 2వ అధ్యాయము. లూకాసు వార్త 2వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. 2వ అధ్యాయము 14వ వచనం చదువుతున్నాను, వినండి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకు ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని స్తోత్రము చేయుచుండిరి. మీరు గమనించండి, ఇక్కడ దేవుని దూతలు అంటున్నాయి, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద ఉంటున్న మనుషులు, భూమి మీద నివసిస్తున్నటువంటి మనుషులు. ఏ మనుషులు? ఆయనకిష్టులైన మనుషులు. ఈ భూమి మీద చాలామంది మనుషులు జీవిస్తూ ఉన్నారు. కోట్ల మంది మనుషులు జీవిస్తూ ఉన్నారు. దాదాపు 800 కోట్ల పైన జనాభా ఉన్నారు భూమి మీద. మన భారతదేశంలోనే దాదాపు 135 కోట్ల జనాభా అయిపోయింది. ఇప్పుడు 135 కోట్లట. ప్రపంచ దేశాలన్నీ కలిపితే దాదాపు 800 కోట్ల పైన జనాభా ఉన్నారట. అయితే గమనించండి, భూమి మీద నివసిస్తున్న మనుషులకు ఈ భూమి మీద సమాధానము కావాలి. సమాధానం లేదు ఈరోజు. శాంతి లేదు, సమాధానం లేదు, మనుషులకి నెమ్మది లేదు. అయితే భూమి మీద నివసిస్తున్న మనుషులకు సమాధానం కలగాలి అంటే ఆయనకి ఇష్టలుగా జీవించాలి. అప్పుడు భూమి మీద ఉన్న మనుషులకు సమాధానం కలుగుతుంది. అందుకే వాక్యాన్ని మనం చూస్తే మరలా చదువుతున్నాను, వినండి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం. ఆయనకిష్టులైన మనుషులు ఎవరైతే భూమి మీద ఉంటారో అట్టి వారికి సమాధానం కలుగుతూ ఉంటుంది. ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం దొరుకుతుంది. ఆయనకిష్టులుగా జీవించకపోతే సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు. నీ దగ్గర డబ్బు ఉండొచ్చు, మేడలు ఉండొచ్చు, కార్లు ఉండొచ్చు, ఆస్తి అంతస్తులు ఉండొచ్చు, వెండి బంగారాలు ఉండొచ్చు, పలుకుబడి ఉండొచ్చు, పేరు ఉండొచ్చు, నీ దగ్గర ఎన్నెన్నో ఉండొచ్చు. కానీ నీకు సమాధానం లేకపోతే నీ బ్రతుకేంటి? సమాధానం లేకపోతే నీ జీవితం ఎందుకు? సమాధానం లేదు. ఈరోజు ఎంతోమంది దగ్గర అన్నీ ఉంటున్నాయి కానీ సమాధానం ఉండదు. భార్య భర్తలకు పడదు,
తల్లి పిల్లలకు పడదు, ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకు పడదు, రక్త సంబంధులకు పడదు, వీధిలో ఉన్న వారితో పడదు, స్నేహితులతో పడదు, ఇలా రకరకాల వారితో పడకుండా ఈరోజు సమాధానం లేకుండా జీవిస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా సమాధానం లేదు. దేశాల మధ్యలో సమాధానం లేదు, రాష్ట్రాల మధ్యలో సమాధానం లేదు. ఏవో చిలికి కాని వాళ్ళ చిన్న చిన్న తగువులు పెట్టుకుంటూ ఉంటారు. సమాధానాలు లేవు ఈ రోజున. కానీ గమనించండి, దేవునికి ఇష్టమైనట్టుగా జీవిస్తే భూమి మీద ఉన్న నీకు సమాధానం కలుగుతుందని దేవుడు వాక్యం చెప్తా ఉంది. దేవుని గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. భూమి మీద నీకు సమాధానం కావాలంటే నువ్వు దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించాలి. అలా ఎప్పుడైతే దేవునికి ఇష్టమైన జీవితం జీవిస్తావో అప్పుడు దేవుడు నీకు కావలసిన సమస్తమును అనుగ్రహిస్తాడు, సమాధానం కలిగిస్తాడు, అపాయాల్లోంచి తప్పిస్తాడు, ప్రమాదాల్లోంచి తప్పిస్తాడు, కష్టాల్లోంచి తప్పిస్తాడు, ఇరుకులు ఇబ్బందుల్లోంచి తప్పిస్తాడు, సమాధానం కలిగిస్తాడు, నెమ్మది కలిగిస్తాడు. దేవునికి ఇష్టమైనట్లుగా బ్రతకాలి. దావీదు దేవునికి ఇష్టమైనట్లుగా జీవించాడు. నేను ఆయనకి ఇష్టడను అన్నాడు. అలాగే దేవుడు కూడా చెప్పాడు, యెషై కుమారుడైన దావీదుని నేను కనుగొన్నాను, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. దేవునికి ఇష్టమైన వాడంట. ఎంత ఇష్టమైన వాడో! ఇష్టమైన వ్యక్తి కోసం ఏదైనా చేయాలనిపిస్తుందండి. మీకు అర్థమవుతుందా? ఈ రోజుల్లో ఒకరిని చూసి ఇంకొకరు ఇష్టపడతారు చూసారా? ఇష్టపడినప్పుడు వాళ్ళ కోసం ఏదైనా చేయాలనిపిస్తుంది. ఇష్టపడ్డ వాళ్ళ కోసం. ఇష్టం లేకపోతే నువ్వేం చేయలేవు, నువ్వేమీ చేయాలనిపించదు. ఇష్టమైన వాడంటే వారి కోసం ఏదైనా చేయాలనిపిస్తుంది ఈ రోజులో. అలా మీరు గమనించండి, నువ్వు దేవునికి ఇష్టమైనట్లుగా ఉంటే నీ కోసం దేవుడు ఏదైనా చేస్తాడు. నీకేం కావాలన్నా చేస్తాడు. నువ్వు దేవునికి ఇష్టమైనట్లుగా బ్రతికితే, దేవునికి ఇష్టరాలుగా ఉంటే నీకు ఏది ఇష్టమో, నీకు ఏది అవసరమో సమస్తం చేస్తాడు దేవుడు. నీ ప్రతి అవసరం తీరుస్తాడు. ఈ లోకంలో నిన్ను సమాధానంతో నింపుతాడు. ఈ లోకంలో నిన్ను ప్రమాదాల అపాయంలోంచి తప్పిస్తాడు. అంత మాత్రమే కాదు, నీవు కోరుకున్న పరలోక రాజ్యాన్ని నీకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవునికి ఇష్టమైనట్లుగా మనం బ్రతుకుదాం. మనుషులకు ఇష్టమైనట్లుగా బ్రతికినా బ్రతకపోయినా, మనుషులకు ఇష్టమైనట్లుగా ఉండొద్దు. మనుషులు చూసి నిన్ను ఇష్టపడకపోయినా పర్వాలేదు, కానీ దేవుడు నిన్ను చూసి ఇష్టపడాలి. దేవుడు నిన్ను చూసి ఇష్టపడాలి. దావీదుని చూసి ఇష్టపడ్డాడు. ఈరోజు అదే మాట నీ గురించి, నా గురించి దేవుడు చెప్పగలడా? మనల్ని చూసినప్పుడు దేవుడు ఇష్టపడుతున్నాడా? ఒకసారి ఆలోచించుకుందాం. ఈ ఆదివారం వాక్యం ధ్యానిస్తున్న దేవుని బిడ్డ, వాక్యాన్ని వీక్షిస్తున్న దేవుని పిల్లారా, ఒక్కమార ఆలోచించండి. మనల్ని చూసినప్పుడు దేవుడు ఇష్టపడుతున్నాడా? వారిలో చాలామంది, ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారట. అందుకే వారందరూ అరణ్యములోనే సంహరింపబడ్డారు. ఈరోజు మనము కూడా దేవునికి ఇష్టలుగా ఉండలేకపోతే మన యాత్ర కూడా ఈ లోకమనే అరణ్యములోనే ముగిసిపోద్ది. ఆ పరమ కానాను మనం చేరుకోలేం. ఆ పరలోక రాజ్యం మనం పొందలేం. ఆ పరలోక రాజ్యానికి మనం వెళ్ళలేం. కాబట్టి ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, ఎప్పటికైనా నీవు మారు మనసు పొంది ఇప్పటికైనా దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించడానికి ప్రయత్నించు. దేవునికి ఇష్టమైనట్లుగా ఉండడానికి ప్రయత్నించు. నీ మాటలు దేవునికి ఇష్టమైనట్లుగా ఉండాలి. నీ ఆలోచనలు దేవునికి ఇష్టమైనట్లుగా ఉండాలి. నీ కార్యములన్నీ కూడా, నువ్వు చేసే ప్రతి పని కూడా దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. అప్పుడు దేవుడు నిన్ను చూసి, ఇతడు నా ఇష్టానుసారుడు, ఇతడు నా ఇష్టానుసారురాలని దేవుడు నిన్ను గూర్చి సాక్ష్యం పలకాలి. దేవునికి ఇష్టలుగా ఉంటే నీకు సమాధానం కలుగుతుంది. దేవునికి ఇష్టలుగా ఉంటే భూమి మీద నీకు ఆశీర్వాదాలు దొరుకుతున్నాయి. దేవునికి ఇష్టలుగా ఉంటే నీవు అపాయాల్లోంచి, ప్రమాదాల్లోంచి తప్పించబడతావు. దేవునికి ఇష్టమైనట్లుగా ఉంటే దేవుడు నిన్ను రక్షిస్తాడు, నీ స్థితిని మారుస్తాడు. దేవునికి ఇష్టమైనట్లుగా ఉంటే నీవు ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి దేవుడు నిన్ను నడిపిస్తాడు. దావీదును దేవుడు గొర్రెల కాపరిగా ఉంటున్న దావీదుని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబట్టి చక్రవర్తిగా దేవుడు చేశాడు. కారణం ఏంటో తెలుసా? ఆయన దేవునికి ఇష్టడు. ఈరోజు నీవు నేను కూడా దీనస్థితిలో నుంచి, పేదరికంలో నుంచి దేవుడు మనల్ని ఆశీర్వదించి ఉన్నతమైన స్థితిలో పెట్టాలంటే, నిన్నే కాకుండా నిన్ను, నీ పిల్లలను కూడా దేవుడు ఆశీర్వదించి వాళ్ళకి మంచి భవిష్యత్తులు ఇచ్చి వారిని ఉన్నతమైన స్థాయిలో పెట్టాలంటే నీవు దేవునికి ఇష్టమైనట్టుగా జీవించాలి. కాబట్టి ఉదయకాలం వాక్యం వింటున్న దేవుని బిడ్డారా, దేవునికి ఇష్టమైనట్లుగా జీవిస్తున్నావా? ఒకసారి నిన్ను ప్రశ్న వేసుకో.
ఒకసారి నేను ఆలోచించుకో, నా మాటలు దేవునికి ఇష్టమైనవేనా, నా క్రియలు దేవునికి ఇష్టమైనవేనా, నా ప్రవర్తన దేవునికి ఇష్టమైనదేనా? ఒకసారి ఆలోచించు. అతడు నా ఇష్టానుసారుడు అని దేవుని దగ్గర నుంచి నువ్వు సాక్ష్యం పొందాలి. అతడు నీ ఉద్దేశములన్నీ నెరవేర్చువాడు. దేవుని ఉద్దేశాలన్నీ నెరవేర్చువాలుగా మనం ఉండాలి. దేవుని ఉద్దేశాలన్నీ మనం నెరవేర్చేవారేగా ఉండాలి. అప్పుడే దేవుడు మనల్ని చూసి ఇష్టపడతాడు. దేవుని పనులు మనం చేయాలి. ఎంతసేపు మన పనులు, మన ఇల్లు, మన వాకిలి, మన సంసారం, మన కుటుంబం, మన సంపాదన, ఇవేనా? ఇంకేమీ లేవా? దేవునికి ఇష్టమైన వారుగా ఉండాలి. కాబట్టి ఈ ఆదివారం దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డ, నిన్ను నువ్వు పరీక్షించుకో. నన్ను నేను పరీక్షించుకుంటాను. నేను దాన్ని బట్టి తెలుసుకున్నాను నేను దేవునికి ఇష్టమైన వాడినని. ఇంకా దేవునికి ఇష్టమైనట్లుగా ఉండాలని, మనుషులకు నచ్చకపోయినా దేవునికి ఇష్టమైన పనులు చేయడానికి ఇష్టపడతా ఉన్నాను. దేవునికి ఏది ఇష్టమో అది చేయటానికి. ఆ పని మనుషులకు ఇష్టం ఉండకపోవచ్చు, ఆ పని వల్ల మనుషులకు కోపం రావచ్చు, కానీ ఇది దేవునికి ఇష్టమైన పని అని దేవునికి ఇష్టమైన పనులు చేస్తూ ఉన్నాను. దేవునికి ఇష్టమైన పనులు చేస్తున్నప్పుడు కొంతమంది మనుషులకు మనం శత్రువులం అయిపోతాం. వారు కోపగించుకుంటారు, మనల్ని చూసి ఇష్టపడరు. ఏముంది, మనం వాళ్ళకి ఇష్టమైన పనులు చేస్తే వాళ్ళు మనల్ని చూసి ఇష్టపడతారు. మనం వాళ్ళకి ఇష్టమైన పనులు చేయం కదా, వాళ్ళకి ఇష్టమైనట్లుగా మాట్లాడడం కదా. కొంతమంది అంటారు, మిమ్మల్ని తీసుకెళ్ళాం కానీ మీరు మా తరపున మాట్లాడలేదు. న్యాయం ఎటుంటే అటు మాట్లాడతామంటే, అబ్బాయి అలా కాదు, మిమ్మల్ని ఎందుకు తీసుకొచ్చాం? మీరు మా తరపున మాట్లాడతారా, మిమ్మల్ని తీసుకొచ్చాం. మీరు మా తరపున మాట్లాడలేదు, మాకు ఇష్టమైనట్లుగా మాట్లాడలేదు, మాకు ఫేవర్ చేయలేదు, అవతల వాళ్ళకి ఫేవర్ చేశారు. అక్కడ న్యాయము, ధర్మము ఎలా ఉంటే అలా మాట్లాడాలి. అంతేగాని అధర్మమైన, అన్యాయమైన వీళ్ళు మనోళ్ళు కదా అని చెప్పేసి అన్యాయాన్ని న్యాయం చేసేయలేం కదా మనం. కాబట్టి ఈరోజు చాలామందికి మనం ఇష్టలుగా ఉండాలంటే, వాళ్ళు ఎంత చెడ్డోలైనా వారి పక్షాన మనం ఉంటే, వారు ఎంత అబద్ధికులైనా వారు చెప్పిందే నిజమని మనం చెబితే, మనం వాళ్ళకి ఎంతో ఇష్టమైపోతాం. కానీ అది దేవునికి ఇష్టమా? దేవునికి ఇష్టమైనది కాదు. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, దేవునికి ఇష్టమైనట్లుగా మనం మాట్లాడినప్పుడు, దేవునికి ఇష్టమైనట్లుగా మనం జీవించినప్పుడు మనుషులకు మనం శత్రువులం అయిపోతాం, మనుషులకు మనం చాలా విరోధులం అయిపోతాం. అయినా పర్వాలేదు. అర్థమైందండి? ఈరోజు చాలామంది అలాగే, చాలామంది ఊరకనే ఈరోజు దేవుని సన్నిధి విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఊరకనే. ఒక కుటుంబం ఉంది నాకు తెలిసి, వాళ్ళకి నేను తెలిసి ఏ అన్యాయం చేయలేదు, వారికి తెలిసి నేనేమి వారి మీద చెడ్డ మాటలు మాట్లాడలేదు. సాధ్యమైనంత వరకు నేను సహాయం చేయడానికే ప్రయత్నించాను. కానీ ఈ రోజున ఎవరో మనుషుల మెప్పు కోసం ఏమండి సంఘానికి దూరం అయ్యారు. మనుషుల మెప్పు కోసం వారు దూరం అయిపోయినప్పుడు చాలా సందర్భాల్లో వాళ్ళు వెళ్ళి కలిసి మాట్లాడి, అయ్యో అలా చేయకండి, అది మంచి పద్ధతి కాదని చెప్పినా కూడా వారు అర్థం చేసుకోవట్లేదు. ఒకసారి అలా అనుకున్నాను. అప్పుడు దేవుడు నాకు ఒక వాక్యాన్ని చూపించాడు. ఆ మాట చూపిస్తాను, ముగిస్తాను. ఆ వాక్యాన్ని ఒకసారి మనం చూద్దాం. సమూయేలు గ్రంథము, మొదటి సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనం. ఐదు నుంచి చదువుతున్నాను, చూడండి ఒకసారి. సమూయేలు గ్రంథము. చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన వారు కలివారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజుని నియమింపుము, అతడు మాకు న్యాయము తీర్చును అని అతనితో అనిరి. మాకు న్యాయము తీర్చుటకై రాజును నియమింపమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండెను. గనుక సమూయేలు యెహోవాను ప్రార్థన చేసెను. అందుకు యెహోవా, 7వ వచనం, ఇది అండర్లైన్ చేసుకోండి. అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినది ఏమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగింపుము. వారు నిన్ను విసర్జించలేదు కానీ తమ్మును ఏలనివ్వకుండా నన్ను విసర్జించి ఉన్నారు. ఇదండి, వారు దేవుని యొక్క ఆధిపత్యం క్రింద ఉండనని, అప్పటి వరకు వారికి రాజు లేడు, దేవుడే వారికి రాజుగా ఉండి న్యాయాధిపతులు నియమించి న్యాయాధిపతుల ద్వారా వారికి న్యాయం జరిగిస్తూ వారిని నడిపిస్తూ ఉన్నాడు. ఆ చివరి న్యాయాధిపతిగా మనం చూస్తే సమూయేలు యొక్క ఆధీనంలో వీళ్ళందరూ, దేవుని ప్రజలందరూ నడుచుకుంటూ ఉన్నారు.
అలాంటి పరిస్థితుల్లో వాళ్ళందరూ సమూయేలు చెబుతున్న మాటలు నచ్చక, సమూయేలు మాటలు కిట్టక, సమూయేలు మీద కోపం తెచ్చుకొని సమూయేలు మీద ఇంకా ఎందుకులే అని చెప్పి వారు సమూయేలుని మార్చేద్దాం అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే సమూయేలుతో అన్నారట, బాబు అందరికీ రాజులు ఉన్నారు అన్ని దేశాల వారికి, మరి మనకే రాజు లేడు, మాకే రాజు లేడు, కాబట్టి సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమించు అని అడిగారు. పాపం సమూయేలుకి చాలా బాధ అనిపించింది, సమూయేలుకి చాలా కోపం వచ్చింది. దేవుడు మిమ్మల్ని రాజుగా ఏలుతుంటే, దేవుడు మిమ్మల్ని రాజుగా పరిపాలిస్తుంటే, దేవుడు మిమ్మల్ని నడిపిస్తుంటే ఆయన నాయకత్వాన్ని వద్దంటారా? మనుషుల్ని రాజుగా కావాలని కోరుకుంటారా? దేవుణ్ణి రాజుగా విడిచిపెట్టేసి మనుషుల్ని రాజుగా కోరుకుంటారా? ఏంటి మీ మూర్ఖత్వం అని చెప్పి సమూయేలు పక్కకెళ్ళి బాధపడుతుంటే సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు ఏమంటాడు, సమూయేలు నువ్వెందుకయ్యా బాధపడతావు, నువ్వు బాధపడొద్దు, వారు తమ్మును ఏలనివ్వకుండా నన్ను విసర్జించారు, అంటే దేవుణ్ణి విసర్జించారు. ఈరోజు దేవుని మాటలు అక్కర్లేదండి, మనుషుల మాటలే కావాలి. దేవుని వాక్యం అక్కర్లేదు, మనుషుల యొక్క కల్పనా కథలే కావాలి. మనుషులు చెబుతున్నటువంటి ఆ హితబోధలే కావాలి. దేవుని బోధలు అక్కర్లేదు, దేవుని మాటలు అక్కర్లేదు. ఒక దేవుని మాటకి ఏదో లోకానుసారమైన కథలు కట్టి వాటిని చెప్తుంటే వాళ్ళే దేవునికి ఇష్టమైన వారుగా అంటున్నారు. ఇప్పుడు దేవుని వాక్యాన్ని ఫాలో అయ్యే వాళ్ళు తక్కువ మంది అయిపోయారు. పోయిన వారం ఇప్పుడు చెప్పినట్టున్నాను, దేవుని వాక్యాన్ని వెంబడించేవారు తక్కువైపోయారు. మీకు అర్థమైందా? దేవుని వాక్యాన్ని చెప్పే మనిషిని వెంబడించేవారు ఎక్కువయ్యారు. ఇప్పుడు అక్కడ వాళ్ళు ఏమన్నారు, దేవుణ్ణి మాకు అక్కర్లేదు, దేవుని పరిపాలనలో మేము ఉండం, మమ్మల్ని ఏలటానికి ఒక రాజు కావాలి, ఒక మనుషుడు కావాలి, ఆడు చెప్పినట్టు మేము వింటాం, ఆడి కింద మేము పడి ఉంటాం. ఈరోజు అదే పరిస్థితి. దేవుని వాక్యాన్ని వెంబడించడం లేదు, దేవునికి ఫాలోవర్స్ లేరు. ఈ దేవుని వాక్యాన్ని చెప్పే వాళ్ళు ఉన్నారు చూశారు కొంతమంది, వాళ్ళకు ఫాలోవర్స్. మేము పలానా వాళ్ళ తాలూకా, మేము పలానా వాళ్ళ తాలూకా, మేము పలానా చర్చ్, మేము పలానా చర్చ్. ముద్ర స్టాంప్ వేసుకుంటున్నారు. దేవుని స్టాంప్ లేదు వాళ్ళ మీద, దేవుని ముద్ర లేదు. గ్రూపులు అయిపోతూ ఉన్నారు. మనం ఏం చేస్తాం? ఏ దేవుని చేత వీళ్ళు రక్షించబడ్డారో, ఏ దేవుని నుండి వీళ్ళు ఆశీర్వాదాలు పొందుకున్నారో మర్చిపోయారు అవన్నీ. ఏ దేవుని చేత నుంచి విడిపించబడ్డారో, ఏ దేవుని వాక్యం చేత వారు పట్టబడ్డారో, ఏ దేవుని వాక్యం చేత వారు కట్టబడ్డారో అది మర్చిపోతున్నారు ఈరోజు. కనుక గమనించండి, దేవునికి ఇష్టమైనట్లుగా బ్రతుకుదాం. మనుషులకి ఇష్టమైనట్లుగా ఉండినా ఉండకపోయినా దేవునికి ఇష్టమైనట్లుగా మనం ఉందాం. దేవునికి ఇష్టలుగా ఉంటే భూమి మీద సమాధానం కలుగుతుంది. దేవునికి ఇష్టమైనట్లుగా బ్రతికితే అపాయాల్లోంచి, ఆపదలోంచి, ప్రళయంలోంచి, ఉగ్రతలోంచి దేవుడు తప్పిస్తాడు. దేవునికి ఇష్టమైనట్లుగా బ్రతికితే స్వస్థతనిస్తాడు. అంతేకాదు, దేవునికి ఇష్టమైనట్లుగా బ్రతికితే పరలోకానికి తీసుకెళ్తాడు. వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు, అందుకే వారు అరణ్యంలో సంహరింపబడ్డారు. ఈరోజు ఈ వాక్యాన్ని ఒక్కమారు నీ దృష్టిలో పెట్టుకో. ఎక్కువ మంది వారికి ఇష్టలుగా ఉండలేకపోయారు కాబట్టి మరణించారు. ఈరోజు నీవు కూడా ఆ ఎక్కువ మందిలో ఉంటున్నావా? దేవునికి ఇష్టలుగా ఉండలేని మనుషుల మధ్యలో నువ్వు కూడా ఉంటున్నావేమో ఒకసారి ఆలోచించుకో. దేవునికి ఇష్టమైనట్లుగా బ్రతుకుతానని సమర్పణ చేసుకో. దేవునికి ఇష్టమైనట్లు మాటలు మాట్లాడతాను, దేవునికి ఇష్టమైన కార్యాలు చేస్తాను, దేవునికి ఇష్టమైనట్లుగా బ్రతుకుతాను, దేవునికి ఇష్టడుగా ఉంటాను. దావీదును ఎలాగైతే దేవుడు నా ఇష్టానుసారుడని దేవుడు అన్నాడు, నన్ను చూసినప్పుడు కూడా దేవుడు నా ఇష్టానుసారాలని దేవుడు నా గురించి కూడా చెప్పాలి. అలా నేను జీవిస్తానని ఈరోజు ఈ ఆదివారం దేవుని దగ్గర ఒక మంచి సమర్పణ చేసుకొని నువ్వు కనుక ప్రార్థన చేస్తే, ప్రభువుకి ఇష్టమైన కార్యాలు ఈ రోజు నుంచి నువ్వు చేయడం ప్రారంభిస్తే, ప్రభువుకి ఇష్టమైనట్లుగా బ్రతకడం నువ్వు బ్రతికితే, మనుషుల కొరకు ఇష్టమైనట్లుగా బ్రతకొద్దు. నువ్వు ఈ లోకంలోకి వచ్చావు, ఏమీ లేకుండా వచ్చావో మళ్ళీ ఏమీ లేకుండానే వెళ్తావు. యోబు చెప్తాడు, నేను నా తల్లి గర్భంలోంచి దిగంబరిగా వచ్చాను, తిరిగి మరలా దిగంబరిగానే వెళ్తాను. దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు అంటాడు. దేవుని నామానికి ఏ మహిమ కలుగును గా. కానీ దేవునికి ఇష్టమైన పనులు చేశాడు యోబు. దేవునికి ఇష్టమైనట్లుగా బ్రతికాడు. తన భార్య ఉంది, భార్యకి ఇష్టమైనట్లుగా బ్రతకలేదు. లేకపోతే అక్కడ ఉన్న తన స్నేహితులు ఉన్నారు, తన స్నేహితులకు ఇష్టమైనట్లుగా బ్రతకలేదు. ఆ ఊరి వారందరికీ ఇష్టమైనట్లుగా బ్రతకలేదు. దేవునికి ఇష్టమైన బ్రతికాడు. అందుకే దేవుని చేతిలో మరలా దీవించబడ్డాడు. ఈ ఉదయకాలం వాక్యం ఉంటుంది దేవుని బిడ్డలారా, దేవునికి ఇష్టమైనట్లుగా బ్రతుకుదామా? దేవుని ఇష్టానుసారంగా జీవిద్దాం.
దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దేవుడు తన వెనుకల్లో ఈ వాక్యాన్ని దీవించుగాక. ప్రార్థన చేద్దాం. తల్ల వంచండి. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, ప్రేమ కనికరం గల దేవా, నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. ఇందులో ఏ కల్పనా కథలు లేవు ప్రభా, కేవలము నీ వాక్యం మాత్రమే ఉంది ప్రభా. వాక్యాన్ని గ్రహించే బిడ్డలందరూ ప్రభా నాన్న వాక్యాన్ని అర్థం చేసుకునే మనసు ఇవ్వండి. ఎస్, నిజమే, దేవునికి ఇష్టమైనట్లుగా బ్రతకాలి, మనుషులకి ఇష్టమైనట్టుగా కాదు. దేవునికి ఇష్టమైనట్లుగా బ్రతికితే భూమి మీద మాకు సమాధానం ఇస్తాడు, ఆపదల్లో అపాయంలో తప్పిస్తాడు, స్వస్థతలు ఇస్తాడు. అంతేకాదు ఒక దినమున పరలోకానికి తీసుకెళ్తాడు. ఈ లోకమనే అరణ్యములో నుంచి పరలోకంలోకి తీసుకెళ్తాడు. ఆయనకి ఇష్టలుగా ఉండలేకపోతే ఆ ప్రజలందరూ అరణ్యములోనే సంహరించబడ్డారు. అలాగే మేము కూడా ఈ లోకమైన అరణ్యంలోనే సంహరించబడతామని నీ బిడ్డలు గ్రహించి ఈ రోజు నుంచి తిరిగి మరలా నీకు ఇష్టమైనట్టు బ్రతకడానికి బిడ్డలందరినీ బలపరచండి. అట్టి మనస్సుని బిడ్డలందరికీ మీరు దయచేయండి. నీకు ఇష్టమైన కార్యాలు చేసేవారుగా, నీకు ఇష్టమైన పనులు చేసేవారుగా, నీకు ఇష్టమైన జీవితం జీవించేవారుగా నీ బిడ్డలందరినీ ప్రభా మీరు ఆశీర్వదించి బలపరచమని ప్రార్థన చేస్తూ, వాక్యాన్ని చూస్తున్న వారందరినీ మీరు దీవించండి. ఎక్కడెక్కడి నుంచి ఎంతమంది ప్రజలు చూస్తున్నారో, మా సంఘ బిడ్డలు ఎక్కడెక్కడి నుంచి ఎవరెవరు చూస్తూ ఉన్నారో, ఇందులో పాల్గొన్నారో, ఈ లైవ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి దీవించి బలపరచమని నీ చిత్తమైతే ఎదుగు తండ్రి. వచ్చే ఆదివారం 14వ తారీఖు ఆరాధన మందిరంలో చేసుకోవటానికి సహాయం చేయండి ప్రభా. వీళ్ళందరినీ మీరు బలపరచమని దీవించమని మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లార్డ్. దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి, మరి వచ్చే ఆదివారం దేవుని చిత్తమైతే మనమందరం మరలా మందిరంలో కలుసుకుందాం. అసలు ఈ ఆదివారమే అనుకున్నాం, కానీ మరి సోమవారం నుంచి 8వ తారీఖు నుంచి ఇచ్చారు కాబట్టి ఆదివారం కలుసుకోలేకపోయాం. దేవుని చిత్తమైతే వచ్చే ఆదివారం మనం దేవుని మందిరంలో కలుసుకుందాం. అంతవరకు దేవుని సన్నిధి మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.